నమస్కారం. నా పేరు మాండ నరసింహులు. ఆయుర్వేద తరతరాల నుండి మా పెద్దల నుండి నేర్చుకునే వైద్యం ఈరోజు ప్రజలకంతా ఉపయోగపడాలి. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలి. ప్రజల ఆరోగ్యంగా ఉంటేనే అయ్యా మంచి పని చేస్తే 100 మంది చెప్పుకుంటారు, చెడ్డ పని చేసుకుంటే 4 బూతులు ఇచ్చి పెట్టేస్తారు. మంచి పని చేయాలన్న కోరికతోటి మీకు అందరికి ఉపయోగపడాలి. మా చెంచు వైద్యం మీరు అందరూ చూడాలి, నేర్చుకోవాలి, చేసుకోవాలి, వాడుకోవాలి. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకుంటా డాక్టర్లకు, వైద్యులకు, అక్కలకు, చిన్నలకు అందరికీ మొక్కుతున్నాను. చిన్న పిల్లో నుండి, నెల పిల్లో నుండి 100 ఏళ్ళ ముసలి వరకు చర్మ వ్యాధుల గురించి చక్కని వైద్యం. చర్మ వ్యాధులు అంటే సుండు ఉండని, తెల్లబొల్లి ఉండని, గజ్జి ఉండని, దామరు ఉండని, ఎటువంటి మచ్చలు ఉండని, మంగు ఉండని, దేవుడిచ్చిన శరీరంలో ఎటువంటి ఎందుకు వస్తాయి ఇవన్నీ అంటే మన బాడీలో మనం రకరకాల ఫుడ్ తింటాం, రకరకాల పండ్లు తింటాం, రకరకాల లిక్విడ్లు తాగుతాం, రకరకాల అన్నీ తింటాం. కాబట్టి మన బాడీలో బెడ్లో కొన్ని ఇటుమిలు ఉంటాయి. ఆ బెడ్లు ఇటుమిలు కొన్ని తగ్గిపోయి తెల్లబొల్లు వస్తుంది, గజ్జి వస్తుంది, దామరు వస్తుంది, సొరాసిస్ వస్తుంది, ఫంగస్ వస్తుంది, అన్ని రకాలు వస్తాయి. అన్ని రకాలకు చెక్కు పెట్టడానికి ఆదివాసి గిరిజన వైద్యంలో చక్కని వైద్యం ఉంది. మా పెద్దలు నేర్పించిన వైద్యం. ఎటువంటి జబ్బన రాని చర్మ వ్యాధులు మా కాటుకు వచ్చే మా ఒళ్ళు ఒక మందు తయారు చేసి ఒక కుండలు పెట్టి పొద్దున ఒక గిలాసు, సాయంత్రం ఒక గిలాసు ముంచిచ్చేవాళ్ళు. అమ్మ ఈ మందు తాగిపో, నీకు రోగమే ఉండదు, నీకు చర్మ వ్యాధులే రావు, నీ బిడ్డ వారానికి బాగుతుంది, చూసుకోపోనేవాళ్ళు. ఆ విచ్చుకుంటూ యాపాకు, పసుపు నూరుకొని పూసుకోండి, యాపాకు పసుపు నూరుకొని పూసుకోండి అమ్మ, ఈ మందు తాగండి వాళ్ళు. అందుకోసం ఆ చెట్టు చూపిస్తాను, వినండి. ఇది మేడి చెట్టు. మేడి చెట్టు అంటే ఎక్కడైనా దొరుకుతుంది. ఈ మేడి చెట్టు ఏర్లు తీసుకోవాలి. ఇది జీరంటాకు. జీరంటాకు ఎక్కడేం దొరుకుతుంది, జీరంటాకు. ఇది అనవంతి బీర. అనవంతి బీర అంటారు, దీన్ని అనవంతి బీర అంటారు. ఇది కూడా అడవిలో దొరుకుతుంది, ఊర్లో దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది. ఈ 3 మూలికలు ఏర్లు, భూమి తొగి ఏర్లు తీసుకోవాలి, ఆ ఆకులో పూలు తీసుకోవాలి, ఆకులు తీసుకోవాలి, బెరుడు తీసుకోవాలి. దీని విత్తనాలు కూడా వస్తాయి, విత్తనాలు తీసుకోవాలి. 5 భాగాలు తీసుకోవాలి. 5 భాగాలు ఒక్కొక్క నెలలో ఒక భాగం వస్తుంది, ఒక్కొక్క నెలలో ఒక భాగం వస్తుంది. పుట్టినప్పుడు ఆకులు దొరుకుతాయి, కొంచెం పెద్దగైన తర్వాత పూలు దొరుకుతాయి, ఆ తర్వాత కొంత తర్వాత విత్తనాలు దొరుకుతాయి, ఆ తర్వాత బెరుడు. 5 భాగాలు తీసుకొని సమూలంగా కొంచెం కష్టపడి బాధ అయినా టైం తీసుకొని సేకరించుకోవాలి. మేము ఎందుకంటే ఆదివాసి గిరిజన వైద్యం అడవిలో ఉంటాం. మొక్క పుట్టినప్పుడు ఒక చెట్టు పుడితేనే దాన్ని గుర్తుపెట్టుకుంటాం. అయ్యో చెట్టు పుట్టిందయ్యా సంబరపడతాం. కొంచెం పెద్దగైనాక ఆకులు తెంచుకుంటాం, ఆకులు కూడా అన్నీ తెంచాం. కొన్ని ఆకులు తెంచుకొని పక్కన పెట్టుకుంటాం. ఆ తర్వాత విత్తనాలు వచ్చినప్పుడు విత్తనాలు తీసుకుంటాం, పూలు వచ్చినప్పుడు పూలు తీసుకుంటాం, తర్వాత విత్తనాలు తీసుకుంటాం, తర్వాత చెట్టు పండుగ వచ్చినప్పుడు ఆ బెరుడు తీసుకుంటాం, ఏర్లు తీసుకుంటాం, ఆ చెట్టు పక్క తొలగిచ్చేస్తాం. అందుకోసం ఓపిక అనేది చాలా పెద్దది. ఓపిక లేకుండా ఏ పని కాదు. అయ్యా యూట్యూబ్లో ఛానల్ చేసి వైద్యం చెప్పి ఎంతో పెద్దగా పొగిడి తర్వాత ఏదో ఒక మంది ఇచ్చి వాళ్ళు తిట్టించుకోవడం కాదు, పెద్ద బూతులు ఇస్తారు. ఎందుకంటే 10 రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత నమ్మకంతో బాగైతే 100 మంది చెప్పుకుంటారు. బాగా కాకపోతే దొంగ నా కొడుకు, దొంగ నా ఎలా చెప్తాడు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే వైద్యుడు దేవుడు. వైద్యం అనేది ఫస్ట్ అమ్మ నాయన, ఆ తర్వాత దేవుడు, ఆ తర్వాత విద్య నేర్పేవాడు, ఆ తర్వాత వైద్యుడు. ఈ 4 సమస్యలు చక్కగా ఆరోగ్యంగా నడుచుకుంటూ పోతున్నాయంటే ప్రతివాడు తలకాయ ఉంచుతాడు, దండం పెడతాడు, మొక్కుతాడు. మంచి పని జరిగితే ఒకరికి బదులు 100 మంది చెప్పుకుంటాడు. అందుకోసం చర్మ వ్యాధులు ఎన్ని రకాలన్నా ఉండని ఈ వైద్యము కడుపు లేకుంటుంది. ఈ వైద్యాన్ని సమూలం చేసి చూర్ణం ఉంటుంది. ఈ చూర్ణం వాడేటప్పుడు చేపలు, చికెను, గోంగూర, వంకాయ, పత్యం కూడా చెప్తున్నా. ఎందుకంటే దొరికితే చేసుకొని వాడుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. దొరకకపోతే నా కాడ ఈ మెడిసిన్ దొరుకుతుంది కాబట్టి ఈ మెడిసిన్ సమానంగా మీకు ఉపయోగపడుతుంది. చాలా మందికి పెళ్లి కాని వాళ్ళకి చర్మ వ్యాధి ఉన్న బాధనే, పెళ్ళి వాళ్ళకి చర్మ వ్యాధి ఉన్న బాధనే. ఈ చర్మ వ్యాధి ఒకరికుంటే 10 మందికి వస్తుంది. నిన్నాళ్ళ కాలం గజ్జి ఒక హాస్టల్ ఉంటే గజ్జి విపరీతంగా గజ్జిలు వేస్తుంది. హాస్టల్ మా చెంచులకే ఎక్కువ గజ్జి, హాస్టల్లో చెంచులకు ఎక్కువ గజ్జిలు వేస్తుంది. కాబట్టి మా చెంచుగూడాల్లో మా పెద్ద మంచి అయ్యా మామ మన పిల్లలకంతా గజ్జిలు వేసింది, ఏం చేయాలి మామ అంటే ఒరే మా తాత చెప్పిండరా ఈ మూలికలు తెచ్చుకొని చేసుకొని హాస్టల్ పిల్లలకల్లా మందు ఇస్తామరా అని
ఆ మూలికలను సేకరించుకొని మందు తయారు చేసి హాస్టల్ పిల్లలకి ఇస్తే హాస్టల్లో మాయమైపోయింది. ఒరే టీచర్ దినం గీరుకుంటుంటే దూరం కూర్చోరా టీచరు అయ్యా ఏమిరా గీరకుండా ఉన్నారు ఇలా బాగుందంటే మా మామ మా తాత తయారు చేసి మాకు మందు ఇచ్చినాడు, ఈ గజ్జి దామర ఇవన్నీ నీట్గా అని వాడు చెల్లాడం విప్పి చూపించినాడు. ఇంత బాగా అయిపోయిందిరా అనేది సంతోషపడి ఈ వైద్యం వరే ప్రజలకంతా ఉపయోగపడదామంతో ఈరోజు మేము ముందర ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఈ చక్కని వైద్యం అందరికీ నమస్కారం. 21 నంబర్ కర్నూలు నంబర్ ఉంటుంది. ఈ వద్దం కాదు, ఒక నెల చూడండి. ఒక నెల చూసినాక మీరు అందరికీ చెప్పుకోండి. మరొకసారి అక్కల చెల్లెలకు అందరూ నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.